హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాక్ పార్ట్ బౌ డిజైన్స్తో మనం నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మన వీడియోలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ అయితే తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆపోజిట్ మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ నా సైడ్ పెట్టుకుని నేను ఒక 1/2 ఇంచు కింద ఖర్చుల కోసం వదిలేసి హైట్ వచ్చేసి 13.5 ఇంచెస్ వచ్చింది. ఒక 2 మార్కింగ్స్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. దానికి ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం కూడా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇది 30 సైజ్ బ్లౌజు. 30 సైజులో 4వ భాగం వచ్చేసి 7.5, 1 ఇంచు డాట్స్ కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 14 వచ్చింది. 14లో హాఫ్ వచ్చి 7 ఇంచెస్ పెట్టాను. అదే 7 ఇంచెస్ కింద కూడా ఒక మార్కింగ్ చేసుకున్నాను నేను. ఇది ఎందుకు ఇట్లా పెడుతున్నాను అంటే, నార్మల్గా మనం 7 ఇంచెస్ వచ్చినప్పుడు 7 ఇంచెస్ 6 నుంచి 6.5 వరకు మనం పెట్టుకోవచ్చు. వీళ్ళది వచ్చేసి ఆమ్రోల్ సైజు చిన్నదనమాట. అందుకోసం నేను 6.5కి మార్కింగ్ చేసుకున్నాను. 6.5 మార్కింగ్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ అయితే గీసాను. చూస్తున్నాం కదా, ఎందుకంటే బ్యాక్ పార్ట్కి వచ్చినంతే మనకి ఆమ్రోల్ సైజు కూడా రావాలి. బోట్ నెక్ కాబట్టి మనం ఇంతే తీసుకోవాలని ఉంటుంది. మనం సైజును బట్టి, బ్లౌజులను బట్టి కూడా మనం ఆమ్రోల్ సైజు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకుని నేను ఇట్లా ఆమ్రోల్ సైజు కొలిచేసాను. ఇప్పుడు మనం వచ్చేసి నాకు కరెక్ట్గా ఆమ్రోల్ బ్యాక్ సైడ్ మాత్రమే మనం ఎంత ఉందనేది తోల్చుకోవాలి. చూడండి, 7.5 వచ్చింది. నాకు వచ్చేసి 7.5 వచ్చేసింది ఆమ్రోల్ సైజు. షోల్డర్ వచ్చేసి వాళ్ళది ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టుకుని ఖర్చు కోసం కూడా మార్కింగ్ పెట్టుకున్నా. అది మొత్తం వచ్చేసి 3 మీద ఒక 3 పాయింట్స్కి మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. మిగతాది నెక్ కోసం మార్కింగ్ చేసేసుకున్నాను నేను. నెక్ వచ్చేసి 3.7 అట్లా వచ్చింది ఫ్రెండ్. అట్లా 3.7కి మార్కింగ్ చేసుకుని ఒక రౌండ్ అనేది ఇచ్చేసాను. ఒక 1/2 ఇంచు కింద కూడా మార్కింగ్ చేసుకున్నాను. 1/2 ఇంచు ఎందుకు ఇచ్చాను అంటే, మనం పైన కొంచెం ఖర్చుకి కింద ఖర్చుకి పోగా మనకి ఉక్స్ పట్టికి కోసం వస్తుంది, దానికోసమని. ఇక్కడ వచ్చేసి ఒక డ్రాప్ షేప్ అనేది నేను ఇట్లా కరువు స్కేల్తో నేను ఇచ్చేస్తున్నాను. చూడండి, కరువు స్కేల్తో నేను ఒక చిన్న డ్రాప్ షేప్ అనేది నెక్కి ఇచ్చేస్తున్నాను. వచ్చేసి మనం ఖర్చు కోసం పెట్టుకున్నవి స్ట్రైట్గా కటింగ్ అని కటింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి నెక్కి నేను ఇండివిజువల్ పైపింగ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ చేసుకుని నెక్కు ఎలా ఉందో దాని మీద నుంచే నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ మూలలు వచ్చేసి మనకి తిరగడం కోసం, క్లాత్ తిరగడం కోసం నేను వచ్చేసి చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకున్నాను క్లాత్కి. మనం లైనింగ్ మీదే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లైనింగ్ మీద పెట్టుకుని ఇట్లా చిన్నగా తిప్పుకోవాలి. సూది కిందకే ఉండాలి, పాదం పైకి లేపి క్లాత్ని ఇలా తిప్పుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ రౌండ్లు తిరిగే కాడ కూడా నేను క్లాత్కి చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. పైపింగ్ క్లాత్కి చిన్నగా పైపింగ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసి నేను చాలా వరకు నెక్ అంతా కట్ చేసేసుకుని ఆ నెక్కి మనం పైపింగ్ పెడతారు. నేనేం చేస్తున్నాను అంటే, కొత్తగా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేను ఇలా చూపిస్తున్నాను. ఇది వచ్చాక ఆపోజిట్ది కూడా మనకు సేమ్ పొజిషన్లో ఉందో లేదో చూసుకుని వెంటనే దాన్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రివర్స్లో స్టిచ్చింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి వెంటనే మనం స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ నెక్స్ అన్ని మనం తిప్పుకునేటప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో క్లాత్ అనేది ఇలా తిరుగుతుంది. చూస్తున్నారు, నేనైతే నార్మల్ పాదంతోనే నేను ఇండివిజువల్ పైపింగ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ సెట్టింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేసి చూపిస్తాను మీకు. సింగిల్ పాదం పెట్టుకుని సింగిల్ ఫుట్తో మనం చేయాలనుకుండా మన నార్మల్ పాదంతోనే మనం సెట్టింగ్ అనేది చేసుకుని ఇట్లా ఇండివిజువల్ పైపింగ్ అనేది వేసుకుంటే మనకి బ్లౌజుకి కూడా వచ్చేసి రేటు కూడా మనం కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం స్టిచ్ చేసినందుకు రేటు ఎక్కువ తీసుకోవచ్చు. నీట్గా నెక్స్ అనేది కట్ చేసుకుని చిన్న టక్స్ అనేది ఇచ్చుకుని
ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా నేను పావించులో ఉంచుకొని కట్ చేసేస్తున్నాను. కదా పావించు వరకు నేను ఉంచుకొని నెక్ అంతా నీట్గా కట్ చేసేసి ఇప్పుడు ఒరిజినల్ మీద పెట్టుకుని మన స్టిచ్ అనేది వేసుకుందాం. ఒరిజినల్ మీద పెట్టి క్లాత్ అనేది కదలకుండా నేనైతే పిన్స్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నీట్గా రెండు ఒకేసారి పెట్టేసుకుని నేనైతే పిన్స్ పెట్టేసుకున్నాను. పిన్స్ పెట్టుకుని మనకి లోపల మనం పాదం అందంలో స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ మీద నుంచి మాత్రమే మనం పైపింగ్ థ్రెడ్ పక్క నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి నెక్ అనేది నీట్గా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. అట్లా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి అయితే నెక్ అయితే మనకి కుట్టు అనేది పడిందా చెక్ చేసుకుని అప్పుడు తిరగదిప్పుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేయండి. అదేంటక్క చిన్నగా క్లాత్కి ఇచ్చారు కదా టక్స్ మళ్ళీ ఇవ్వాలా అంటే పర్వాలేదు, దీనికి కూడా మనం టక్స్ అనేది ఇచ్చుకుంటేనే మనకి క్లాత్ ఈజీగా తిరుగుతుంది. ఈజీగా తిప్పేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ అనేది నేను పైపింగ్ పక్కనే థ్రెడ్ పక్కనే వేస్తున్నాను. చూడండి, కుట్టు అనేది పక్కకు రాకూడదు ఫ్రెండ్స్, థ్రెడ్ కాడి నుంచే రావాలి. థ్రెడ్ మీదకి వెళ్ళకూడదు, థ్రెడ్ పక్కకి కనిపించకూడదు కుట్టు అనేది మనం పైపింగ్కి వేసుకుంటే. ఇట్లా నీట్గా పక్క నుంచే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నేనైతే 2 నెక్స్ స్టిచ్ చేస్తాను, చూస్తున్నారు కదా 2 నెక్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం కాజా పట్టీ అయితే నేను 3 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకుని లైనింగ్ వేసి, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా పల్స్గా ఉందని నేను లైనింగ్ కూడా వేసేసి స్టిచ్ చేస్తున్నాను. నీట్గా కాజా పట్టీ అనేది మనం నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకుని దాని పక్కనే ఒక 1/2 ఇంచులో ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఉక్సులు పట్టీ కోసమేమో నేను 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 ఇంచెస్ క్లాత్ తీసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకుని దానిపైనే ఒక స్టిచ్ చేసుకుని టాప్ స్టిచ్ చేసుకుని చిన్నగా మనం ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకుని పైన స్టిచ్ అనేది నీట్గా వేసేసుకుని మనకి కాజా పట్టి ఉక్స్ పట్టి సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ అనేవి బ్యాక్ సైడ్ డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకోకపోతే మళ్ళీ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకసారి మార్కింగ్ చేసుకుంటే రెండు సమానంగా ఉన్నాయా లేవో చూసుకుని మార్కింగ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే మార్కింగ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకుని ఒక 1 ఇంచ్లోనే నేను స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను. డాట్స్ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అంత మాత్రమే మనం మార్కింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. డాట్స్కి నేను 2 పార్ట్స్కి కూడా నేను మార్కింగ్ అనేది చేసుకుని డాట్స్కి వేసేసాను. ఇప్పుడు వచ్చేసి నేను కింద కూడా పైపింగ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్. పైపింగ్ అనేది ఒక 1/2 ఇంచులో ఇట్లా నీట్గా స్ట్రైట్గా మనం కుట్ అనేది వేసేసుకుని దీనికి స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. తీసుకుని నేను 11 నెంబర్ థ్రెడ్ అయితే పెట్టాను. పెట్టేసి క్లాత్ని మనం పైపింగ్ థ్రెడ్ని గట్టిగా సాగకుండా పట్టుకోవాలి ఫ్రెండ్స్. లూజ్గా వదిలితే మనకి పైపింగ్ అనేది లూజ్ వచ్చేస్తుంది. నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మిగతాది మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, పైన ఒక స్టిచ్ అయినా వేయచ్చు. నేనైతే స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. రెండు సైడ్ కూడా నేను సేమ్ వేసేస్తున్నాను. నేను ఇలా 2 సైడ్స్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్, మనకి ఒకటి అర్థం కాకపోయినా నెక్స్ట్ ఇంకొక సైడ్ది కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను 2 పార్ట్స్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. నేను మనకి టైం ఎక్కువ పడుతున్నా కానీ చెప్పేది నీట్గా మనకు అర్థం. ఇప్పుడు మనం ఒక వీడియో పెడుతున్నామంటే దానికి తగ్గట్టు ఇంకొకటి బ్లౌజ్ కుట్టుకునేటట్టు ఉండాలి. దానికోసం అని చెప్పేసి నేను నిదానంగా 2 పార్ట్స్ స్టిచ్చింగ్ కూడా నేను వివరంగా చెప్తున్నాను.
దీనికి కూడా నేను పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు 2 పార్ట్స్ మనకైతే రెడీ అయిపోయినాయి. నేను దీనికి వచ్చేసి నాకు కస్టమర్స్ వచ్చేసి బౌ షేప్ది అనేది పెట్టమన్నారనమాట పైన నెక్ని. నేను దానికి రెడీ చేస్తున్నాను. పొడవు వచ్చేసి 6.5, అడ్డం వచ్చేసి 5.5కి మార్కింగ్ చేసుకుని నేను లైనింగ్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది క్లాత్ చెప్పాను కదా, కొంచెం ట్రాన్స్పరెంట్ క్లాత్ అనమాట. దానికోసం కొంచెం స్టిప్గా ఉండడం కోసం లైనింగ్తో కూడా నేను స్టిచ్ చేసి ఫస్ట్ పైన స్టిచ్ అనేది ఆపేసి తిరగదిప్పుకోవాలి ఫస్ట్ క్లాత్ అనేది. తిప్పుకొని దాన్ని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలి. మూలలంపట మనకి రావు కదా, చిన్న పిన్నితో కానీ దేనితోనైనా మనం ఇట్లా సరి చేసుకుంటే నీట్గా కొనలు కూడా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఈ మూలలు మనం కొంచెం క్లోజ్ ఓపెన్ చేసాం కదా, దాన్ని మనం ఫోల్డింగ్ చేసేసుకుని పైన టాప్ స్టిచ్ అనేది 4 మూలలో ఇట్లా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసేసుకుని మనం చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నీట్గా చిన్నగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటేనే మనకు బౌ షేప్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, అది షేప్ అనేది మనకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి కింద మనం బందులు పెట్టుకుంటాం కదా, దానికి వచ్చేసి నేను పొడవు 11 ఇంచెస్ పెడుతున్నాను. ఖర్చుల్లోకి 1 ఇంచ్ పోతుంది, 10 ఇంచెస్ సరిపోతుంది. 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని అదం వచ్చేసి 4.5 వెడల్పు అయితే 4.5కి మార్కింగ్ చేసుకున్నాను. 2 పీసెస్కి కూడా నేను కొంచెం కరువు షేప్ మనం బొందు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికి తగ్గట్టు మార్కింగ్ అనేది క్రాస్గా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసి నేను నీట్గా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, దీన్ని వచ్చేసి మనం ఫోల్డింగ్ అనేది చేసేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రెండింటికి కూడా నేను స్టిచ్ అనేది వేసేసుకుని దాన్ని తిరగదిప్పేసుకోవాలి. క్లాత్ని అనేది నీట్గా కట్ చేసేసుకుని క్లాత్ని అనేది తిరగదిప్పేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఐరన్ అన్న చేసుకోవచ్చు ఫ్రెండ్స్, పైన ఒక టాప్ స్టిచ్ అన్న వేసుకోవచ్చు. నేనైతే టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. నీట్గా కొనలు కూడా నీట్గా వచ్చేటట్టు తీసేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ అనేది మనం వేసేసుకున్నాం. రెండింటికి కూడా సేమ్గా పైన టాప్ స్టిచ్ అనేది మనం ఒకటి వేసేసుకోవాలి. రెండు వేసుకుని చూస్తున్నారు కదా, ఇట్లా ఒక దాంట్లో ఒక ఆపోజిట్లో మనం ఒకటి పెట్టుకుని రెండింటికి కలిపి ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయకుండా మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని వచ్చేసి నేను ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఫ్రెండ్స్. స్టిచ్ అనేది వేసుకుని నేను నెక్ దగ్గర కూడా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను.